హైదరాబాద్ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ దగ్గర కాంట్రాక్టర్లు ఆందోళన చేశారు. ఏడాదిగా రావాల్సిన 1500 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఇవ్వాలంటూ జీహెచ్ఎంసీ ఆఫీసును ముట్టడించారు కాంట్రాక్టర్లు. బిల్లుల విషయంలో చర్చించేందుకు కమిషనర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఓవైపు బిల్లులు రాక తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంట్రాక్టర్లు. ఎలక్షన్ టైంలో చేసిన పనులకు జీహెచ్ఎంసీకి డబ్బులు వచ్చినా బిల్లులను తమకు చెల్లించడం లేదని చెప్పారు. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇస్తేనే పనులు చేస్తామంటున్నారు కాంట్రాక్టర్లు. దాదాపు 1500 కోట్ల రూపాయల దాకా ఇక్కడ నుంచి జిహెచ్ఎంసీకి కాంట్రాక్టర్కి రావాలా. ఈ కమిషనర్ గారు ఎవరు కూడా టైం ఇస్తలేరు. కమిషనర్ గారు వచ్చిన తర్వాత నాట్ ఈవెన్ సింగిల్ ఫైల్ కూడా క్లియర్ చేయలేదు సార్. మన ఊరు మన బడి కానీ, ఎలక్షన్లో పనులు కానీ, ఎంపీ ఎలక్షన్ కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ, ఎంపీ ల్యాడ్స్ ఎలక్షన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ ఇచ్చినా కానీ వీళ్ళు పనులు చేసిన తర్వాత కూడా పైసలు ఇస్తలేరు సార్. అసలు పనులు ఎందుకు చేపిస్తారో అర్థమలేదు. గతంలో మా దగ్గర జిహెచ్ఎంసీలో ఒక 2 రోజులకో 3 రోజులకో 1 వీక్కో 10 డేస్కో 1 మంత్కో బిల్స్ వచ్చేది. ఇప్పుడు 1.5 ఇయర్ మా పైసలకి మేమే ఇంట్రెస్ట్ కట్టుకున్నా కానీ మేము డబ్బులు ఇయ్యను అంటున్నారు. ఒకవేళ మేము మాట్లాడితే కనుక విజిలెన్స్ కేసు పెడతాను, నేను ఇవ్వను, మీరు ఏం చేస్తారంటారు. ఇటువంటి పరిస్థితుల్లో మా కాంట్రాక్టర్లు ఎవరి దగ్గరికి పోయి అడగాల, ఎవరిని స్పందించాలా, ఎవరు స్పందిస్తలేరు. ఇక్కడ మా పైసలకి మేము కట్టుకున్న, మేము పనిచేసి మా ఇంటికెళ్ళి పైసలు పెట్టి మేము పనిచేసిన తర్వాత మా డబ్బులకి మేమే ఇంట్రెస్ట్ కట్టుకొని తీసుకుంటాము గత 1 ఇయర్ నుంచి. దాన్ని కూడా వీళ్ళు ఇప్పుడు స్టాప్ చేసారు. ఇటువంటి పరిస్థితుల్లో మేము పని చేయలేకుండా ఉన్నాము. మేము స్ట్రైక్ అని చెప్తలేము కానీ మా దగ్గర డబ్బులు లేవు. మా దగ్గర డబ్బులు ఉంటే 100% మేము పనిచేస్తాం రెడీగా ఉన్నాము. దీని మీద సీఎం గారు కానీ గవర్నమెంట్ కానీ ఎవరైనా స్పందించండి సార్, ఎవరైనా స్పందించండి. దాదాపు 3000 మంది కాంట్రాక్టర్లు ప్రత్యేకంగా పరోక్షంగా 1,00,000 మంది దీని మీద ఆధారపడి ఉన్నారు సార్. లేబర్ కానీ, క్రషర్ కానీ, ఆర్ఎంసీ కానీ, సిమెంట్ షాపులు కానీ, మెటీరియల్ సప్లైర్ కానీ 1,00,000 మంది దీని మీద ఆధారపడి ఉన్నారు. ఒకవేళ మీరు మాకు డబ్బులు ఇవ్వని పరిస్థితుల్లో మేము ఎట్టి పరిస్థితుల్లో మేము పనిచేసే దాంట్లో లేము సార్. అక్కడికి వెళ్ళి 3 నెలలు ఒకసారి కలవడం జరిగింది. కమిషనర్ గారు టైం ఇస్తా అంటున్నాడు, టైం ఇస్తలేడు. కమిషనర్ గారి దగ్గర దాదాపు 600-700 ఫైళ్ళ రివాల్యుయేషన్ బడ్జెట్ సంబంధించిన ఫైల్స్ ఉన్నాయి సార్. క్లియర్ చేయాలి. ఈఎండీలు, ఆర్ఎండీలు, చిన్న బిల్స్. మా దగ్గర ఉన్న వాళ్ళంతా పెద్ద కాంట్రాక్టర్ కాదు, చిన్న కాంట్రాక్టర్లు, మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లు, డీసిల్టింగ్, మాన్సూను, రెగ్యులర్ చిన్న కాంట్రాక్టర్లు మేము పనిచేసేది. మా బిల్లులు దాదాపు 1500 కోట్ల బిల్స్ పెండింగ్ ఉన్నందున కాంట్రాక్టర్లు ఇప్పుడు హాస్పిటల్ పడ్డోళ్ళకే కానీ, ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకే కానీ కనీసం మానవత్వం కింద కూడా మా కమిషనర్ గారు ఇచ్చే పరిస్థితులు లేరు. కమిషనర్ గారికి పదే అడగడం జరుగుతుంది. మేము ఒకటే సార్లు అడిగేది ఏంటంటే, మా డబ్బుల్ని మా దగ్గర ఇంట్రెస్ట్ తీసుకొని మాకు డబ్బులు ఇవ్వడము చాలా ఇది బాధాకరం, శోచనీయము. అయినా కానీ కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వమంటే 1.5 ఇయర్ నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రు. కాంట్రాక్టర్లు అయితే ఇలా అందరు కాంట్రాక్టర్ ఇక్కడికి రావడం జరిగింది. 3వ తారీఖు నాడు 4వ తారీఖు నాడు స్వచ్ఛందంగా వచ్చి మీటింగ్ పెట్టి పనులు బంద్ చేయాలన్నా, పనులను ఆఫ్ చేయాలన్నా, మేము పనులు చేసే టెండర్లు ఆఫ్ చేయాలన్నా అనే పరిస్థితిలో ఉన్నారు. కనుక కాంట్రాక్టర్లకు అందరికీ మన అధికారులకు మీ ద్వారా మేము తెలియజేయడం ఏమంటే, దయచేసి మాకు ఇమ్మీడియట్గా మాకు ఈ పొంగల్ పండుగ లోపల ఈ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో 40 కోట్లే ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చి కాకుండా ఏప్రిల్ 40 కోట్లు, ఏప్రిల్ నిల్లు ఉంది, మేలో 40 కోట్లే ఉన్నాయి. జూన్, జూలై వరకైనా పేమెంట్ ఇవ్వగలిగితే కనీసం మేము సర్వైవ్ అవుతాము. మా భార్య పిల్లలు అందరూ ఇప్పుడు అప్పు తెచ్చి రోడ్లలో కిస్తీలు కట్టలేక, లోన్లు కట్టలేక కుదవబడి పోయిన సంవత్సరం 3 కాంట్రాక్టర్లు సూసైడ్ చేసుకుని బిల్లులు రాక. ఇట్లాంటి పరిస్థితి ఉంటే కాంట్రాక్టర్లు నన్ను అడుగుతురు, ఇవ్వాలా మేము ఎందుకు పని చేయాలన్నా, మేము సూసైడ్ చేసుకుంటుంటే భార్య పిల్లలకు అన్నం పెట్టలేని పరిస్థితులకు వచ్చినాక, పుస్తకాల తాడు అమ్ముకున్న పరిస్థితులు ఉన్నాక మేము ఎందుకు ఈ కాంట్రాక్టర్ వ్యవస్థ చేయాలి? ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోతామన్నా, వేరే పని చేసి కూలినాలు చేసి బతుకుతున్నాం అనే పరిస్థితికి వచ్చింది కాంట్రాక్టర్ పరిస్థితి. దయచేసి అధికారులు అర్థం చేసుకోవాలి. పని చేయించుకునే వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇస్తలేము, ఎందుకు డబ్బులు ఇవ్వదు? శాంక్షన్స్ ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, టెక్నికల్ శాంక్షన్, అన్ని శాంక్షన్ తీసుకొని అన్నీ ఉన్నాక టెండర్ పిలిచినాక పనులు సంవత్సరాలు